ఆహా! వేడి వేడి అన్నంలో ఈ పచ్చడేసుకొని లొట్టలేసుకుంట తింటుంటే ఏమన్నా ఉందా? ఇంతకీ ఊరించింది జాలు గానీ పచ్చడి రెసిపీ సూపి అమ్మా అనుకుంటున్నారా? నేను జేయబోయేది దొండకాయ కొత్తిమీర పచ్చడ. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చేయడం కూడా చాలా సింపుల్. ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇంకా నేనైతే ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకొని దాంట్లో అయితే నువ్వులైతే ఫ్రై చేసుకున్నాను. అదే గిన్నెలో పల్లీలు కూడా ఫ్రై చేసుకొని పక్కకైతే తీసుకోవాలి. మనకి ఈ పచ్చడికి టేస్ట్ ఇచ్చేది ఇవి రెండే కాబట్టి తక్కువ ఫ్లేమ్‌లో ఎక్కువ సేపు ఫ్రై చేసుకోవాలి. అదే గిన్నెలో ఆయిల్ ఏసుకొని పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే పచ్చిమిర్చి కొన్నే ఏసుకున్నాను. ఎందుకంటే మా పిల్లలు తింటారు కాబట్టి. మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా దొండకాయ కట్ చేసి దాంట్లో యాడ్ చేసుకొని 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత పసుపు అల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేసి కలిపేసేయాలి. నేను టమాటాలు అయితే కొంచెం వేసుకున్నాను, ఎందుకంటే దొండకాయ ఫ్లేవర్ రాదు కాబట్టి. ఇంకా టమాటాలు కూడా వేసేసుకొని కలుపుకొని 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ ఉప్పు వేసేసి కొత్తిమీర వేసేసి మళ్ళీ 5 నిమిషాలు మగ్గనిస్తే అంతే. ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడం. మీరు కూడా ఒక్కసారి పచ్చడి చేసుకొని తినండి. మళ్ళీ చేసుకొని లొట్టలు వేసి కూడా తింటారు, అంత బాగుంటుంది. ఇంకా నేను పచ్చడి అంటే మిక్సీ జార్లోనే పట్టినాను. నాకు అంత రోట్లో దంచి అంత ఓపిక లేదు కాబట్టి ఇంకా పోపు అయితే వేసేసుకున్నాను అనమాట. మీకు కావాలంటే పోపు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నేనేంటంటే ఇంకా ఎక్స్ట్రా మంచి టేస్ట్ యాడ్ అవుతుందని పోపు అయితే యాడ్ చేసినాను, లేదంటే మీ ఇష్టం అది. ఇంకా పోపులోకి పచ్చడి అంతా కలిపేసిన తర్వాత వేడి అన్నంలోకి లేదంటే ఇడ్లీలకి దోశలకి చపాతీలకి వేసుకున్నా సరే టేస్ట్ అయితే ఒక్కటే ఉంటుంది, అద్రిపోతుంది. చెప్తున్నా కదా, వేడి అన్నంలా పచ్చడి వేసుకొని తింటే అబ్బాబ్బా ఏమన్నా ఉందా. 2 బుక్కలు ఎక్కువనే తిన్నాను. వీడియో ఎట్లా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.